ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము కీర్తనలు 7వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చూసుకుందాము. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చియున్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యం చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించితిని గదా. యెహోవా, కోపం తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహం నుంచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నువ్వు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడువు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయం తీర్చుము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ కీర్తన బెన్యామీ వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు గారు యెహోవాను గురించి ప్రార్థన చేసుకుంటూ ఈ కీర్తన తెలియపరిచారు. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈ కీర్తనలో కూడా దావీదు గారి మీదకు అపనిందలు, అలాగే శత్రువుల బెదిరింపులు, ఇవన్నీ కూడా భయంకరంగా ఆయన మీదకు వస్తూ ఉన్నప్పుడు కేవలము ఇది రక్షణ కోసం చేసిన ప్రార్థన కాదు కానీ దేవుని న్యాయం పైన, విశ్వాసం పైన ఆయన నమ్మకం పెట్టుకొని దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నారు. ఈ వచనం, మొదటి వచనం చూస్తే, నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారు తన సమస్యలను ముందుగా మనుషుల దగ్గర, ఎవరి దగ్గర చెప్పుకోవట్లేదు కానీ డైరెక్ట్గా దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళారు. ఇక్కడ ఆశ్రయించటము అంటే కేవలం సహాయం అడుగుతున్నారని కాదు కానీ పూర్తిగా దేవుని మీద ఆధారపడుతున్నారు. ఎందుకంటే పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. దేవుని సంరక్షణను నమ్మటం మాత్రమే దావీదు గారు నేర్చుకొని ఉన్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా విమర్శలు, అపార్థాలు, అన్యాయంగా మన మీదకి వస్తున్న విషయాలు, వీటన్నిటిలో కూడా మనం చాలా నిరాశలు పడిపోతూ ఉంటాం. కానీ మనమైతే నిరాశ పడకుండా దావీదు గారు ఏం నేర్పిస్తున్నారంటే ప్రార్థనతో దేవుని దగ్గరికి వెళ్ళాలని. 2వ వచనం కూడా చూడండి, వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. సింహంకి ఒక్కసారి ఆహారం దొరికిందంటే అది ఖచ్చితంగా చీల్చివేస్తుంది. కాబట్టి దావీదు గారు కూడా తన శత్రువులు అలా ఉన్నారనమాట. దావీదు గారు దొరికేస్తే చీల్చివేయాలని. వారి క్రూరత్వం అంత భయంకరంగా ఉందన్న విషయాన్ని దేవునితో తెలియపరుచుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో శత్రువుల శక్తి మనకంటే ఎక్కువగా కనిపించవచ్చు. కానీ మన దేవుడు ఏ శత్రువు కంటే కూడా గొప్పవాడు కాదు అన్న విషయాన్ని మరలా దావీదు గారి కీర్తన ద్వారానే మనకు ధైర్యపరుస్తూ ఉన్నారు. 3వ వచనంలో, ఒకవేళ వాళ్ళు అంటున్న నిందలు అవన్నీ కనుక నేను కనుక చేసుంటే కనుక నా నిర్దోషత్వాన్ని పరిశీలించుకుంటున్నాను అని చెప్పేసి వెంటనే దావీదు గారు, ఇదిగో ఇక్కడ ఒక ముఖ్యమైన పాఠం మనకు నేర్పిస్తుంది. ఏంటంటే తనను తాను దేవుని ఎదుట పరీక్షించుకుంటూ, ఒకవేళ నేను నిజంగా తప్పు చేస్తే, నిజంగా ఎవరికైనా అన్యాయం చేస్తే అవన్నిటినీ కూడా ఇదిగో నీ దగ్గర ఒప్పుకొంచు, నేను ఒకవేళ నువ్వు వేసే శిక్షను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నానని కూడా దావీదు గారు ఒప్పుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేచి న్యాయం చేయాలని ప్రార్థన. దేవుడు నిద్రపోతున్నాడని దావీదు అనుకోవడం లేదు కానీ లేచుము అనే మాట ద్వారా దేవుడు తన శక్తిని ప్రదర్శించి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నట్టు అనిపించినా ఆయన పని చేస్తూనే ఉంటాడు. దేవుని సమయం వచ్చినప్పుడు ఆయన తప్పకుండా అన్ని విషయాల్లో కూడాను జోక్యం చేసుకుంటారు. ఇక్కడ ఇంకా మరలా చూసుకోగలిగితే 5వ వచనంలో, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము, నా ప్రాణంను నేలకు అనగద్రొక్కనిమ్ము అని. అంటే దావీదు గారు తన యొక్క వైపు నుంచి, అంటే తన మాటలు మాత్రమే కాదు, అన్నిటినీ కూడా, హృదయ ఉద్దేశాలన్నిటినీ బట్టి దేవుని దగ్గర ఒప్పుకుంటూ దేవుని తీర్పు ఎప్పుడు సత్యమైనదే అని నమ్మి తెలియపరుచుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ వాక్య భాగంలో అన్నిటిలో కూడా మనం చూసుకోగలిగితే చూడండి, దేవుడు మనకు ఆశ్రయము. ప్రమాద సమయాల్లో అయినా, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అయినా ఆయన వద్దకే మనం వెళ్ళాలి.
దేవుడు మన హృదయాన్ని కూడా పరీక్షిస్తారు. కాబట్టి మనం నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా మన తప్పులను ఒప్పుకోవాలి. మనం అన్యాయానికి గురైనప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకునే దానికంటే కూడా దేవునికి అప్పగించుకుంటే దేవుడే న్యాయం తీరుస్తారు. దావీదు గారు తన బాధను దేవుని ముందు కుమ్మరించుకున్నారు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో అదే చేయాలని చెప్పేసేసి ఈరోజు కీర్తన ద్వారా మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కీర్తన ఎంతో చూడండి, నేను నా దేవుడైన యెహోవా, నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను. నన్ను తరుము వారందరి చేతిలో నుండి నన్ను రక్షించి తప్పించుము. మనుషుల సహాయం పరిమితమైంది, కానీ దేవుడైతే సంపూర్ణ రక్షకుడు. కష్టాలు, అపనిందలు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాలని ఈ కీర్తన ద్వారా మనకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ ఉన్నారు. ఎక్కువగా కీర్తనలన్నీ కూడా దావీదు గారు అంటే 150 కీర్తనల్లో దావీదు గారు 73 కీర్తనలు దావీదు గారి కీర్తనలే ఉంటాయి. కాబట్టి ఎక్కువగా దావీదు గారు తన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ సమయాల్లో అంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ కూడాను చక్కగా దేవునితోటి మాట్లాడుకుంటూ కీర్తనలను పాడుకుంటూ ఉండేవారు. ఈ యొక్క కీర్తన అంతా కూడాను ప్రధాన ఉద్దేశము, ప్రధాన సందేశం ఏందంటే మనకు దేవుడే ఆశ్రయము, రక్షకుడు. కష్టాల్లో అయినా ఎప్పుడు కూడా సంతోషంలోని దేవుని సహాయంతోని దేవుని దగ్గరే మొరపెట్టుకోవాలి. నిజాయితీగా దేవుని ముందు నిలబడాలి. దేవుడు న్యాయమైన తీర్పు తీర్చేవాడు కాబట్టి అన్యాయానికి ఒకవేళ గురైనప్పుడు కూడా ప్రతీకారంతో కాకుండా దేవునిపై నమ్మకం పెట్టుకోవాలి. మనపై తప్పుడు ఆరోపణలు వచ్చిన, శత్రువులు ఎదిరించిన దేవుణ్ణి ఆశ్రయించి ఆయన న్యాయాన్ని నమ్మిన వారిని ఆయన కాపాడి న్యాయం చేస్తాడు. చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.